హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. నేను వెస్టేజ్ గురించి నా మాటలో కొంచెం మీకు అవగాహన తెలియజేద్దాం అనుకొని వీడియో చేస్తున్నా. సో వెస్టేజ్ అనేది ఎవరైనా, ఏ జాబ్ చేసే వాళ్ళైనా, ఏ రీజియన్ అయినా, ఏ రిలీజియన్ అయినా, చదువు వచ్చినా రాకపోయినా ఈ వెస్టేజ్లో జాబ్ అని చేసుకోవచ్చండి. జాబ్ మీన్స్ మనం వాడే వస్తువుని యూజ్ చేసి మనం దాని మీద ఎలాంటి లాభాలని పొందామో, మనకి ఎలా నచ్చింది, దానివల్ల యూజ్ ఉందా లేదా తెలుసుకొని మిగతా వాళ్ళకి చెప్పడం, అదే ఇందులో జాబ్. యూజ్ ద ప్రోడక్ట్ అండ్ షేర్ ద ప్రోడక్ట్. సో ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు కొంచెం మోటివేట్ చేస్తారు, చదువు లేని వాళ్ళు వాడు చెప్తారు. సో అది ఇంకా చాలా గొప్పది. మనం ఈ నాలెడ్జ్తో ఎంత ఎక్కువ చెప్పడం కంటే వాళ్ళకి ఎంత అర్థమైంది అదర్ పర్సన్కి ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ వాడిన తర్వాత మనం ఎలా వాళ్ళకి అర్థమయ్యే విధానంగా చెప్పామో అనేది మెయిన్. సో అది చదివి వచ్చిన వాళ్ళు చెప్తారు, చదువు రాని వాళ్ళు కూడా చెప్తారు. సో నేను టీచర్, నేను అనుకున్నా నేను టీచర్ అయి ఉండి అవసరమా ఫస్ట్ అనిపించింది. బట్ అవసరం, నాతోనే ఇది చాలా మందికి షేర్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను చేస్తున్నా. ఎందుకంటే వెస్టేజ్ అనేది ఒక సముద్రం లాంటిది. గ్లాస్తో వాటర్ తీసుకుంటే గ్లాస్ అంతా మనకి ప్రాఫిట్ ఉంటుంది, ఒక చిన్న బిందెతో తీసుకుంటే బిందెంత ప్రాఫిట్ ఉంటుంది, అదే పెద్ద డ్రమ్ పెట్టి తీసుకుంటే డ్రమ్ అంత ప్రాఫిట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఎవరు ఎంతగానం కష్టపడితే అంతగానం ప్రాఫిట్ పొందుతారు. మనం ఇక్కడ చేసేది ఏం లేదు, ఈ ప్రొడక్ట్స్ వాడడము, ఆ ప్రొడక్ట్స్ను గురించి ఇతరులకి చెప్పడము, వాళ్ళతో బై చేయించడము, ఎవ్రీ మంత్ కొనేలాగా చూడడము. మనం బలవంతంగా అసలు చెయ్యం. ఎందుకు అంటే వన్స్ ఒక మంత్లో వెస్టేజ్ ప్రోడక్ట్స్ మనం తెచ్చి కనుక వాడితే మిగతా ప్రొడక్ట్స్ బయట పడతాయి, మురికాలులో కానీ చెత్త చెదరంలో కానీ పడతాయి. మన ఇంట్లో మాత్రం ఉండవు, ఎందుకంటే వాటి గురించి తెలిస్తే అప్పుడు నిజమేంటి, మనం అదర్ ప్రొడక్ట్స్ ఇంట్లో వాడతాం కదా, వాటిలో ఎలాంటి కెమికల్స్ ఉంటాయి, ఎంత మనం ఇంతవరకు భరించాము అనేది తెలిసి మన దరిదాపుల్లో కూడా మనం తీసుకోం. సో అలా తయారవుతాం వెస్టేజ్ ప్రొడక్ట్స్ని చూసి. అంత జెన్యూన్ ప్రొడక్ట్స్ని నేను వాడే ఇతరులకు చెప్పడంలో తప్పేముంది, యాజ్ ఎ టీచర్గా చాలామందికి నేను చెప్పగలుగుతా అనే ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యా అండి. సో నా వర్క్ నేను చేస్తున్నా, నేను టీచింగ్కి ఏం స్టాప్ పెట్టలేదు. సో నేను సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా దీన్ని తీసుకున్నా. సో ఆఫ్టర్ 1 year తర్వాత ఒకవేళ నాకు ఇందులో లైఫ్ బాగుంటే మాత్రం కంపల్సరీ నా టీచర్ జాబ్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తా. ఎందుకు అంటే ఒక మంచిని 10 మందికి చెప్పడంలో ఉన్నంత హ్యాపీ ఇంకా దేంట్లో ఉండదు.